అప్డేట్ చూద్దాం. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యాంటీ గుండా సవరణ చట్టం అమల్లోకి తీసుకొచ్చింది. నిరసనలు, అల్లర్లలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తే నిందితుల నుంచే పరిహారం వసూలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యాంటీ గుండా సవరణ చట్టం అమల్లోకి తీసుకొచ్చింది. నిరసనలు, అల్లర్లలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తే నిందితుల నుంచే పరిహారం వసూలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కవిత, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, అల్లర్ల నియంత్రణ కోసం ప్రతిపాదించినటువంటి యాంటీ గుండా చట్టాల ముసాయిదాలోని ఒక కీలక భాగాన్ని అధికారికంగా నోటిఫై చేసి అమల్లోకి తెచ్చింది. నిరసనలు, అల్లర్లు, అదేవిధంగా హింసాత్మక ఘటనల సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగిస్తే ఆ నష్టపరిహారాన్ని నిందితులు, అదేవిధంగా అల్లర్లకు పూనుకున్న వారు, వాళ్ళ వెనకుండి నడిపించిన వారి నుంచే రికవరీ చేసేందుకు వీలుగా ఈ కొత్త చట్టం వీలు కల్పిస్తుంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 1972 నాటి పబ్లిక్ ఆర్డర్ చట్టానికి సవరణలు చేస్తూ ది వెస్ట్ బెంగాల్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అమెండ్మెంట్ యాక్ట్ 2026 ని తీసుకొచ్చింది. గవర్నర్ ఆమోదం లభించడంతో ఈ చట్టంలోని ఆస్తి నష్టపరిహార రికవరీ నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అంటే అల్లర్లు, ఈ దహనకాండలు లేకపోతే నిరసనల వల్ల ఎంత మేరకు నష్టం జరిగిందో శాస్త్రీయంగా అంచనా వేయడానికి ఒక ప్రత్యేక క్లెయిమ్స్ కమిషన్ కూడా ఏర్పాటు కాబోతుంది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారి నుంచి నష్టపోయినటువంటి విలువకు 3 నష్టపరిహారాన్ని వడ్డీతో సహా వసూలు చేస్తారు. జరిమానా చెల్లించని పక్షంలో వారి ఆస్తులను జప్తు చేసి బహిరంగ వేలం వేయటం ద్వారా ఈ నిధులను కూడా రాబట్టబోతూ ఉన్నారు. అయితే ఈ యాంటీ గుండా ముసాయిదాలో ఉన్నటువంటి మరో కీలక చట్టం వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్ 2026. అయితే ఇది ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం అయితే పెండింగ్ లో ఉందనే చెప్పచ్చు. అయితే కనుక ఈ యొక్క చట్టం అమల్లోకి రావడం ద్వారా పశ్చిమ బెంగాల్ సామాజిక, రాజకీయ వేదిక పైన విభిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. సాధారణంగా ఏదైనా ఒక నిరసన లేదా ఉద్యమం హింసాత్మకంగా మారినప్పుడు బస్సులు, రైల్వే స్టేషన్లు, పోలీస్ స్టేషన్లను ధ్వంసం చేస్తారు. ఆ నష్టానికి చివరకు పన్ను చెల్లింపుదారుల సొంపతో పోడ్చాల్సి వస్తుంది. నిందితుల నుంచి వచ్చే ఈ సొమ్ము వసూలు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానా పైన భారం పడకుండా ఉంటుందనేది ప్రభుత్వ వాదన. కాకపోతే ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే యూపీ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి ఈ బుల్డోజర్ రికవరీ మోడల్ తరహాలోనే బెంగాల్ తెచ్చినటువంటి చట్టం వల్ల శాంతి భద్రతల ఉల్లంఘనకు పాల్పడే మూకలకు, అల్లర్లకు ఫండింగ్ ఇచ్చే వారికి గట్టి హెచ్చరికగా ఉంటుంది. విధులు నిర్వర్తిస్తున్నటువంటి పోలీసులపై దాడులకు పాల్పడితే తీవ్ర చట్టపరమైన చర్యలుంటాయి. కాకపోతే ఈ చట్టాన్ని విపక్షాలు, హక్కుల సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం పైన ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడే ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు లేకపోతే నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని వారిపైన గూండా ముద్ర వేసి ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉందనే విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. బాధ్యతలను నిర్ణయించే ప్రక్రియలో పారదర్శకత లేకపోతే అధికార దుర్వినియోగానికి చట్టం దారితీస్తుందనే వాదన కూడా ఉంది. మరి వీటికి బెంగాల్ ప్రభుత్వం ఏం చెప్తుందని చూడాలి. మొత్తానికైతే ఈ అల్లర్లలో ఆస్తి నష్టం జరిగితే దానికి 3 రికవరీ చేయటం, అది చేయటం అన్నది కొంత ఈ అల్లర్లకు పాల్పడే వారికి కొంత బుద్ధి చెప్పే అవకాశం ఉందన్నది అటు పరిశీలకులు, అదేవిధంగా ఇతర సామాజిక వేత్తలు కూడా చెప్తున్నటువంటి మాట. మరి దీనిపైన ప్రతిపక్షాలు, అదేవిధంగా ఇతర రాష్ట్రాలు ఏ విధంగా స్పందిస్తాయని కూడా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ బెంగాల్లో కనుక ఇది సక్సెస్ గా, విజయవంతంగా అమలైతే
ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని ఫాలో అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కవిత. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.